హాయ్ ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ అన్న చాలా రసవంతంగా ఎక్కడ లేని ఎంతూసియాస్టిక్ అయితే బిగ్ బాస్లో కనిపించింది. సో నాకైతే నిన్న జరిగిన ఎపిసోడ్స్ మాత్రం చాలా చాలా క్యూరియాసిటీ చూస్తుంటే మాత్రం చాలా ఒక 2 నిమిషాలు కూడా కన్నార్పకుండా చూసాను. అంటే నిన్న ఒక ఇష్యూ మన నబీల్ది ఇష్యూ అయినప్పుడు కానీ సో నబీల్ వచ్చి మోటివేషన్ ఉంటుంది భయ్య, నిజంగా చాలా బాగా అనిపించింది. బ్రదర్ షెఫీ కానీ ఎక్కువ మోటివేషన్ ఇచ్చిండు. చూడండి నిఖిల్ ఉన్నాను కదా ఒక తోపు లేరు అన్న బిగ్ బాస్లో. సో తను ఏంటంటే అందరూ వచ్చి నువ్వు ట్రాప్ చేస్తున్నావు అంటే ఎమోషన్ చాలా డ్యామేజ్ అయ్యాడు నిఖిల్. తను ఏమనంటే నా ఫ్యాన్స్ దయచేసి నా ఫ్యాన్స్ అందరూ నాకు ఓట్లు లేకుండి నేను బిగ్ బాస్ బయటకు వస్తానగానే అనుకుని నేను మేబీ మణికట్టలేక తను మధ్యలో స్కిప్ చేస్తారేమో భయమైంది నాకు. కానీ స్పాట్లో నబ్బీలు పోయింది భయ్య. బ్రదర్ షెఫీలకు మోటివేషన్ ఇస్తే చాలా అయిపోయింది. ఏ బయట అనుకుంటారు అంటూ ఉంటారు నువ్వు గేమ్ మంచిగా ఆడాలకే తను నిజంగా బూస్టప్ అయ్యింది. నిజంగా ఒక మళ్ళీ బాత్రూమ్ కాడికి వచ్చి సరే ఇప్పుడు నుంచి మంచిగా ఆడతాను నాకు ఓట్లేయండి 100% బయటకు వస్తే మాత్రం కప్పుతోనే వస్తా ఇక నా నామినేషన్ సేవ్ చేయండి 100% కప్పుతోనే వస్తా అంటే అక్కడ ఒక తెలియని నబ్బీల్ మీద ప్రేమ అంటే ఈ అబ్బాయి ఇంత మంచోడు అన్న ఫీలింగ్ ఉంది. సో నా అవునాను కాదా నిఖిల్కి ఓటు బయటకు వస్తే ఎవరికి ప్లస్ అవుతుంది అన్న నబ్బీల్కి ప్లస్ అవుతుంది. కానీ అది తను ఆలోచించలేడు. అక్కడ చాలా ఆయన ఒక గొప్పతనం బయట. ఇంకోటి ఏంటంటే నా అవునాను కాదన్న బయటకు వచ్చిన తర్వాత నబ్బీల్ యొక్క విధానం చూస్తుంటే అరే ఇంత మంచోడా అన్న ఫీలింగ్ కలిగిందన్న. నిన్న టాస్క్ జరిగిందన్న. నేను టాస్క్ ఏంటంటే మెగా చీఫ్ ఎవరు కావాలని చేతుంటామట పైన డ్రెస్ వాడేస్తుంటారు ఆ డ్రెస్ కాపాడాలన్నమాట. ఎవరైతే నవ్వులు అనుకున్నాడు ఈయన నేను గెలిపేయాలనుకుంటే వాళ్ళే గెలిచారు మన యష్మి కానీ విష్ణుప్రియ కానీ. సో అంత కమిట్మెంట్ తన గేమ్ ఆడే విధానంలో చాలా బాగా అనిపించింది. చాలామంది అన్నారు అవునాను కాదన్న వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత తను తగ్గింది. కానీ నిన్న దెబ్బతోని తను ఎక్కడో గ్రాఫ్ పెరిగింది అవునాను కాదన్న చాలా బాగా అనిపించింది అన్న. కానీ నిన్న ఒక పాయింట్ అన్న మన పృథ్వీతోని గౌతమ్కు గొడవ అవుతుంది అన్న. గౌతమ్ ఏమంటే నార్మల్గా ఎవరిని బయటకు తీసేయాలనుకుంటున్నాం అంటే మనం గౌతమ్ నుంచి టాపిక్ వస్తామంట వీళ్ళని తీసేయాలి వైల్డ్ కార్డ్ తీసేయాలి రోహిణి తీసేయాలని టాపిక్ వస్తామంట. సో నిజంగా ఈ ఓజీ క్లాన్ ఏదైతే ఉందో వైల్డ్ కార్డ్ తీసేయాలని వాళ్ళు టార్గెట్ చేసామన్నమాట. అప్పుడు అంటే ఎందుకు మీరు ఒకసారి మన వైల్డ్ కార్డ్ మీద టార్గెట్ చేసినప్పుడు అప్పుడు పృథ్వీ మాటలు ఉంటాయి చూడన్న చాలా వర్గాడికి మాట్లాడు అరే తురే ఏం బిక్తావరా నువ్వు నాది అంటే నాకు రౌడీజంలా కనిపిస్తాను. నిజంగా ఒక కంటెస్టెంట్లా కనిపించలేదు. ఈయన ఏంది అసలు ఈయన బిహేవియర్ ఏంది అసలు బిగ్ బాస్ ఎందుకు వచ్చిండో అన్న ఫీలింగ్ వచ్చింది. ఈయన ఇటుంటే బిగ్ బాస్ వస్తే మనం ఏం నేర్చుకుంటాం అవునాను కదా ఫీలింగ్ వచ్చింది. ఇప్పటికైనా నాగార్జున సాటర్డే వచ్చి నిజంగా రెడ్ కార్డ్ ఇచ్చినా తప్పలేదన్న ఫీలింగ్ వచ్చింది. అందుకని ప్రతి చాలా వల్గాడి అన్న. ఇప్పుడే కాదు స్టార్టింగ్ నుంచి కూడా అంతే ప్రతి ఒక్కరికి చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కరికి అరే తురే ఇదే మాటలు ఉంటుంది. కానీ నాకు 1 పాయింట్లో అనిపించింది అన్న అరే 1 పాయింట్ ఆఫ్లో అరే అనవసరంగా పృథ్వీకి మనం ఇందులో ఎంకరేజ్ చేసిన ఫీలింగ్ అయితే కలిగింది అన్న. ఈరోజు మాత్రం ఇంకా క్రేజ్ అనిపించింది అన్న. మెగా చీఫ్ కంటెస్ట్లో యష్మి ప్రేరణ మన యష్మి రోహిణి వీళ్ళు ఉండే మన విష్ణుప్రియ పృథ్వీ ఉండే. కానీ ఆటలో ఏదైతే ఇష్యూ జరిగిందో అందరినీ వెళ్ళగొట్టారు. మన యష్మిని బయటకు వెళ్ళగొట్టారు ఆమెను రోహిణిని బయటకు వెళ్ళగొట్టారు. వీళ్ళిద్దరే విష్ణుప్రియ పృథ్వీ ఉన్నారు. మీ ఇద్దరు ఏం చేస్తారు నాకు అర్థం కాలేదు. సరే ఇగో అన్న ఇతరులు గొడవ వచ్చినప్పుడు వాళ్ళిద్దరం అవుట్ చేయడం తప్పేం లేదు. కానీ మన గొడవ అయితే మనం పోరాడాలి కదా. అక్కడ కూడా ఇద్దరు ఇలా లవ్ ట్రాక్ ఎన్ని రోజులు ఈ లవ్ ట్రాక్ నాకు అర్థం కాలేదు. నాకు పిచ్చి లేసిన నిజంగా చూస్తుంటే కోపం వచ్చింది. నిన్నటి ఎపిసోడ్లో విశ్వసేన రావడం చాలా క్రేజ్ అనిపించింది అన్న. విశ్వసేన సహజంగా స్టార్ హీరో తన సాటర్డే రోజు రావాలి కానీ మధ్యలో వచ్చి వాళ్ళు ఎంటర్టైన్ చేస్తే చాలా క్రేజ్ అనిపించింది. పృథ్వీ ఇప్పుడు ఆల్రెడీ నామినేషన్స్లో ఉన్నాడు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఈ ఫైట్ వల్ల ఇంకా అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉందంట. అదే నాకు అది అనిపిస్తే వీళ్ళు ఇంకా ఇమ్మెచ్యూర్ ఎందుకు బిహేవ్ చేస్తారు అంత ఆలోచన లేదా. అరే ఆల్రెడీ మనం నామినేషన్లో చాలాసార్లు పోయినాం డెడ్ ఎండ్ వరకు వెళ్ళాము డేంజర్ జోన్లో ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరూ చెప్పారు ఫ్యామిలీకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి గౌతమ్ని గెలకండి గౌతమ్ టచ్ చేస్తే మాత్రం మీరు పడిపోతామని చెప్పాం. అది కావాలని మళ్ళీ గౌతమ్ గెలుతాను. నువ్వు ఆయనకు అర్థమైతే విషయం ఏంటంటే ఈయన గెలిపితే ఈయన కోట్లు పెరుగుతాయి గౌతమ్ ఫ్యాన్ బేస్ పెరుగుతుంది. గౌతమ్ని నెగిటివ్ చేయడానికి అలా రెచ్చగొడుతున్నాడు అనుకోవచ్చు. కొడతావా అదే నువ్వు అవునని కాదన్న తను ఎక్కువ హైపర్ అగ్రెసివ్ ఎక్కువ అవుతారు నన్ను అవునని కాదన్న. సో గౌతమ్ ఏంటంటే ఒక మంచి నిదానంగా ఒక నిజంగా తను డాక్టర్ చదువును కాబట్టి తెలుసు తనకి ఎట్లా ఉండాలి ఎట్లా కామ్గా ఉండాలి ఎట్లా బ్యాలెన్స్ చేయాలని తెలుసు కాబట్టి తను చాలా కామ్గా ఉన్నాడు. కానీ ఈ పృథ్వీ అన్న కాబట్టి చాలా ఓవర్ డోస్ అవుతుండు. ఈయన ఓవర్ డోస్ అవడం వల్ల తనకి ఏం అడ్వాంటేజ్ ఒక అగ్రెసివ్ పర్సన్లకు ఏదో మంచి హీరోలాగా చూడరు తను విలన్లాగా చూస్తారు. ఆయనకు అర్థమవుతలేదు కాబట్టి అంతే గొడవ అవుతుంటే విష్ణుప్రియ మధ్యలో పుల్లలు పెడుతుంటుంది. నువ్వు గట్ట ఇట్లా అంటే నువ్వు బంద్ చేయాలి నువ్వు ఇందులో చేసిన తప్పే అది మళ్ళీ వచ్చి పృథ్వీ సపోర్ట్ చేస్తుంటే ప్రజలకు నచ్చట్లేదు. సో ఈ ప్రేమ జంట ఏదైతే మన విష్ణుప్రియ ఈ పృథ్వీ ఉంది ఇద్దరిని బయటికి వెళ్ళిపోతే మాత్రం చాలా మెచ్చుకున్నట్టున్నాడు కదా. మీ ప్రేమను మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మెయింటైన్ చేస్తున్నారు మీరు గ్రేట్ అని చెప్పి ఇక చూడండి ఇక మెచ్చుకో నువ్వు అంతే మన శివాజీని కూడా మెచ్చుకున్నావు. విష్ణుప్రియ టాప్ 1లో పెట్టిండు. టాప్ 1 తనకు అప్పు కొడుతుంది అసలు నీకు తెలుసు నాకు జగన్ ప్రపంచం అందరూ తెలుసు విష్ణుప్రియ టాప్ 5 వచ్చేట కష్టం అవునాను కాదన్న. ఏదో కొద్దిగా బూస్టప్ కోసం అట్లా కొద్దిగా చెప్తారు తప్ప కానీ అంత నేను చెప్తున్నా విష్ణుప్రియ పృథ్వీ అనే లవ్ స్టోరీ సినిమా తీస్తే అట్లా ఫ్లాప్ అయితే డిజాస్టర్ అని చెప్పొచ్చు. అసలు ఒక్కడు టికెట్ కొన్నాడు భయ్య అంత నెగిటివ్ అనిపించింది నాకైతే. మరి విశ్వక్సేన్ వచ్చిన తర్వాత అవినాష్ రోహిణి కామెడీ ఎలా అనిపించింది?
అవినాష్ అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ అని నిజంగా. ఆయన మామూలు కామెడీ చేయడు. ఆయన కానీ రోహిణి కానీ 300 ఇస్తా ఆ డైలాగ్ వాడుతుంటే చాలా మంచి. అంటే చూడండి, కామెడీ అంటే ఏదో నార్మల్గా స్క్రిప్ట్ ప్రిపేర్ చేసే కామెడీ కాదు. కొన్నిసార్లు వాళ్ళ మీద వాళ్ళే బ్లేమ్ వేసుకోవాలి, అవతల ఏదైనా ఒకసారి బ్లేమ్ చేయాలి. ఆ బ్లేమ్ ఇస్తే వాడు నామినేషన్ మళ్ళీ వేస్తాడు. సో కామెడీ చేయడం అంటే ఆశమాష కాదన్న, అవునని కాదన్నా. సో వాళ్ళు అంతా స్టేబుల్గా కామెడీ చేయడం చాలా మంది బిగ్ బాస్లో ఒక ఎంటర్టైన్మెంట్ కలిగిస్తారు. అంటే అవునని కాదని టేస్ట్ చేజా, అవినాష్, రోహిణి చాలా బాగా ఆడతారు. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది? డబుల్ అవును, నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే స్ట్రెంత్ ఎక్కువ, చాలా మంది ఉన్నారు. వీకెండ్స్ 4 వారాలే ఉన్నాయి. అయితే డబుల్ ఎలిమినేషన్ కావాలి, లేకుంటే మధ్యలో ఎవరైనా తీసేసేయాలి, రెడ్ కార్డ్ ఇచ్చాను ఏదైనా తీసేయాలి. కాబట్టి నాకు అనిపిస్తుంది ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం ఇప్పుడు ఏ మధ్య ఉంటే ఫస్ట్ లేపేసేయాలి. అసలు చూడడం కూడా బాగా అనిపిస్తుంది. పృథ్వీ విష్ణు వెళ్ళిపోతే ఇప్పుడు చాలా క్లీన్గా ఉంటారన్న నమ్మకం నాకు ఉంది. విష్ణుప్రియ అయితే చాలా చాలా డేంజర్ జోన్. దయచేసి విష్ణుప్రియ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ నోట్లేసి కాపాడుకోండి. తనైతే చాలా డేంజర్ జోన్ ఉంది. ఎస్పీ కొద్దిగా అబ్బో తగ్గిందన్న. వాళ్ళ డాడీ వాళ్ళు వచ్చి మన ఎస్కంటెస్ వచ్చి గ్రూప్ గేమ్ ఆడంటలకే తనకు అర్థమైంది. అయినా నెక్స్ట్ డే ఫ్రాక్షన్ సెకండ్ మారిపోయింది అన్న. తను నిజంగా అట్లా ఉండాలి. అమ్మాయి అంటే అట్లా మారిపోవాలి నిజంగా. ఇప్పుడు సహజంగా ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు లవ్ చేస్తారు, వానికి అతకపోతాడు, వాడు నచ్చకుండా సార్ వానికి అవుతారు. అట్లా కాకుండా అమ్మాయి మారిపోయింది చూడ, చాలా బాగా అనిపిస్తుంది అన్న. నిఖిల్ వద్దంటే నిఖిల్ వదిలేసి పడేసింది. మన పృథ్వీతో కొట్లాడింది. ఇప్పుడు ఆమె లోపల అప్పట్లో చూసిన ఎస్పీ ఇప్పుడు మాకు గుర్తొచ్చింది అన్న. ఎట్లనే కంటిన్యూ పడితే 100% తను టాప్ 5కి వెళ్తుంది. ప్రేరణ నువ్వు నేర్తున్న నబీలు, నిఖిల్, ప్రేరణ, గౌతమ్ వీళ్ళని ఎవరు ఆపలేరన్న. వాళ్ళు పాజిటివ్ ఉన్న నెగిటివ్ అదే టాప్ 5కి వెళ్ళిపోతాను. అవునాను కాదన్న. సో అవునాను కాదని కొద్దిగా యష్మికి అయితే డౌట్ అని చెప్పొచ్చు. నిజంగా రోహిణికి వస్తే కొద్దిగా సేవ్ అయినట్టు అన్న. తను నిజంగా తను అవునా కదన్నా. ఈసారి నామినేషన్ లేక కాబట్టి తను బతికింది. కానీ నెక్స్ట్ వీక్ తను బయట నామినేషన్కి వస్తుంది. నామినేషన్ రావద్దంటే మెగా చీఫ్ కావాలి. తను మెగా చీఫ్ అయింది కాబట్టి తను సేఫ్ జోన్ లేదు. సో తను సేఫ్ అవ్వడం వల్ల ఎవరు మైండ్స్ అవుతుంది అంటే అవునని కాదని తేజ కన్నా అవుతుంది, లేకపోతే మన అవినాష్ కన్నా అవుతుంది. ఎందుకంటే ఈ వీక్లో విష్ణుప్రియ వెళ్ళిపోతుంది, విష్ణుప్రియ పృథ్వీ వెళ్ళిపోతారు. సో ఇద్దరు ఎవరు అయినా కూడా వీళ్ళకైతే డేంజర్ జోన్ ఉంటుంది అన్న. టాప్ 5 ఉన్నాను కదా, నిఖిల్ ఫస్ట్ ప్లేస్ ఉండే ఛాన్స్ ఉందా. సెకండ్ ప్లేస్లో గౌతమ్ ఉండే ఛాన్స్ ఉంది. థర్డ్ ప్లేస్ నబిల్ ఉండే ఛాన్స్ ఉంది. ఫోర్త్ ప్లేస్ ప్రేరణ ఉండే ఛాన్స్ ఉంది. ఫిఫ్త్ ప్లేస్ ఉంటే అవినాష్ లేదా తేజ, ఈ కమెడియన్స్ ఎవరైనా ఉండే ఛాన్స్ అయితే ఉందన్న. రోహిణి ఉండే ఛాన్స్ ఉంది. నాకు తెలిసి నిఖిల్ చాలా తెలివిపరుడు అన్న. చాలా తెలివిపరుడు. ఎందుకంటే తన శత్రుత్వం పెట్టుకోడు, మిత్రులు మార్చుకుంటాడు. సో వాళ్ళ మమ్మీ వచ్చి నువ్వు జీతో గొడవడికి అంటే అప్పటి నుంచి అసలు ఆయన జోలికి కూడా పోతలేడు. సో తనకు అర్థమైంది, నేను జీని గెలిగితే నేను తగ్గుతా, నా రేటింగ్ తగ్గుతుంది, నా ఓటింగ్ తగ్గుతా అని తను అసలు గౌతమ్తో పోరాటం కూడా చేస్తాడు. మేబీ చేస్తే ఇటు ఇండియా చేస్తుండొచ్చు. కానీ అసలు నిఖిల్ అయితే గౌతమ్ గెలుగుడు 100%. నిఖిల్ ఇదే స్ట్రాటజీ మెయింటైన్ చేస్తే మాత్రం గౌతమ్ కొద్దిగా మైనస్ అవుతుంది. ఇప్పుడు చూసినా గౌతమ్ కావాలని గెలికించుకుంటాడు, నన్ను గెలుకు అన్నట్టుగా గౌతమ్ గెలుకుతున్నాడు. కానీ నిఖిల్ టచ్ చేస్తాడు తనైతే. అన్న ఈసారి అయితే చాలా కష్టంగా ఉందన్న. నబిల్ అయితే కొద్ది ఫస్ట్ హాఫ్లో అయితే ఈయన కొట్టేసిన ఫీలింగ్ ఉండే, బయటకు వచ్చి తగ్గింది. గౌతమ్కి అయితే ఒక స్టాండర్డ్ ఫాలోయింగ్ అయితే స్టార్ట్ అయింది అన్న. అవునని కాదన్న, మొన్న కండు వేసుకున్నప్పుడు కానీ తను మాట్లాడే విధానం కానీ గ్రూప్ మన నిఖిల్తో రైవల్ కానీ చాలా బాగా అనిపించింది. ఉంటే కొద్ది ఇప్పుడు ఇంకా 4 వారాలు ఉంది కాబట్టి 2 వారాల్లో ఏమైనా నబిల్ గేమ్ ఇంప్రూవ్ అయితే నబిల్ సెకండ్ ప్లేస్ ఉంటాడు. నబిల్ ఇట్లా ఉంటే మాత్రం గౌతమ్ సెకండ్ ప్లేస్, ఫస్ట్ నిఖిల్ ఉంటాడు అన్న. ఓ మామూలు క్రేజ్గా నిజంగా చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే హ్యాపీ ఫీల్ అయ్యారు. అరే బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు కూడా ఒక కండు వేసుకొని మాట్లాడిన వ్యక్తి లేరు. అంటే చాలా మంది ఒక కౌశల్ వచ్చినప్పుడు రాజమౌళి గురించి మాట్లాడాడు. అప్పుడు ఏంటంటే నువ్వు కమ్యూనిటీ గురించి కానీ సినిమాల గురించి మాట్లాడదు బిగ్ బాస్లో. కానీ ఫస్ట్ టైం బిగ్ బాస్ కళ్ళుకే నిజంగా ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ కాదు దొరకలేడు అసలు. కన్ను వేసుకుని ప్రతిసారి నామినేషన్ చేస్తున్నా, డ్యాన్స్ చేస్తున్నా కూడా అరే పవన్ కళ్యాణ్ సుశీల్ లాగా ఒక పవన్ కళ్యాణ్ డైవర్ట్ ఫ్యాన్ లాగా అనిపించింది. కాబట్టి నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎట్లుంటుందో తెలుసా అన్న. వాళ్ళు ఊత కోతుంటుంది, వాళ్ళు జస్ట్ వాళ్ళ ఒకసారి ఓన్ చేసుకుంటారు మాత్రం వాళ్ళు గుండెలు పెట్టుకుంటారు. కాబట్టి 100% పవన్ కళ్యాణ్ ఓటింగ్ కూడా పడుతుంది అన్న. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ నబిల్ అన్న. నబిల్ గెలవాలని చాలా కోరుకుంటున్నాను. కానీ చూద్దాం మరి ఏం జరుగుతుందో. నబిల్ గెలిస్తే ఒక నిజాయితీ పరుడు గెలిచిన ఫీలింగ్ ఉంటుంది అన్న నమ్మకం నాకు ఉంది. కానీ ఓటింగ్ పరంగా అయితే నిఖిల్ ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు. నిఖిల్, నబిల్, గౌతమ్ వీళ్ళు ముగ్గురులో ఎవరు గెలిచినా కూడా ఓకే.